6వ అధ్యాయం 559వ పేజీ. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం అంతా చదువుదాం. బ్లెస్సీ చదవమ్మా. సూర్యుని క్రింద దురవస్థ నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒక్కనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతి దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అటివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు గదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనసు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానులకు తెలిసినవి సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి చేసిన విశేషణి. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్లు ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిజమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు? ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల ప్రభా, జీవం గల తండ్రి, కనికరం గల ప్రభా, మీకు కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. దేవా నా తండ్రి, ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు పెంచినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా నా తండ్రి, నీ బిడ్డలుగా మేము నీ సన్నిధిలో కూడుకొని దేవా నీ వాక్యాన్ని వినటానికి మేము కూడుకున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తీసుకుని ప్రభా దేవా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ సిలువ చోట్ల మరుగు చేసుకుని మీరే మాతో మాట్లాడు దేవా. నీ వాక్యము నా ప్రభా నా తండ్రి బాధల్లో నెమ్మదించిన వాక్యం బట్టి స్తోత్రం. ఈ వాక్యం జీవ వాక్యము నా ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచము, ఆత్మీయంగా స్థిరపరచున్నాయన విశ్వాసంలో దృఢపరచమని ప్రార్థిస్తున్నాను. కనికరించు మమ్మల్ని ఐక్యపరచు దేవా, కనికరించమని ప్రార్థిస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచమని నన్ను క్రమంగా మర్యాద నీ సన్నిధిలో మేము కూర్చొని వాక్యం శ్రద్ధతో విని వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచుకుని నా ప్రభువునే యేసుక్రీస్తును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలన్నా. వాయిస్ క్లారిటీగా ఉందా నాది? ఉందన్నా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మొత్తం 12 వచనాలు ఉన్నాయి. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుతున్నది. సూర్యుని క్రింద అంటే భూమి మీద. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? సూర్యుని క్రింద ఉంటాడా, సూర్యుని పైన ఉంటాడా? సూర్యుని పైన ఉంటాడు. సూర్యుని క్రింద భూమి ఉండిద్ది. సూర్యుని క్రింద అంటే భూమి మీద దురవస్థ ఒకటి నాకు కనబడుతుంది. సూర్యుని క్రింద అంటే దేవుడు లేని జీవితమే, దేవుడిని కలిగి ఉంటాం కాదు. అక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకును. మనం ప్రసంగి 6:1 మనుషులకు బహు విశేషముగా కలుగుతున్నది, దురవస్థ ఒకటి నాకు కనబడినంటే ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాఫీ డే అధిపతి కర్ణాటక ఎస్ఎం కృష్ణ మేనలుడు, కోట్లకు వారసుడు, నదిలో దూకి చచ్చిపోయాడు. కోట్లుంది ఆస్తి. అలాంటి ఉదాహరణలు అనేకమైన ఉన్నాయి.
ఆస్తి ఉన్నా మనశ్శాంతి ఉండట్లా, ఆస్తి ఉందా ప్రశాంతత ఉండట్లా. దేవుడింటేనే మనశ్శాంతి, దేవుడింటేనే ప్రశాంతత. సూర్యుని క్రింద జీవితం, భూమి మీద మన మానవుల జీవితాలు. సూర్యుని పైన ఉన్న దేవుని వైపు కూడా మనం చూడాలి. భూమే శాశ్వతం కాదు, లోకమే శాశ్వతం కాదు. మొట్టమొదటి మాట, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడను, అది మనుషులకు బహు విశేషంగా కలుగుతున్నది. ఏంటంటే అది ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ధనవంతుడేమో పాతాళానికి వెళ్తే, లాజరేమో పరదేశికి వెళ్ళాడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరన్నాడు. డబ్బు మాయలో పడి దేవుడిని మర్చిపోయారు. ధనము కావాలి, దేవుడు కావాలి. అబ్రహాము ధనవంతుడు, దేవుణ్ణి కలిగి మనం ధనవంతులుగా ఉండాలి. మొట్టమొదటి మాట. రెండవ వచనం చదువు అమ్మా, ప్రసంగి గ్రంథం 6:2. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు, అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుతున్నది. అసలు ఈ వచనం చదివితే నేను ఎంత ట్రై చేసినా ఫస్ట్ లో అర్థం కాల. ఎందుకంటే దానిలో ఉంది చూడండి, దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును. దేవుడు తన బిడ్డలకు ఏమేమి ఇస్తాడు? ధనం ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు, సమృద్ధినిస్తాడు, ఘనతనిస్తాడు. ఇవన్నీ వాక్యం విని మీ అందరికి దేవుడు ఇస్తాడు. అక్కడే చూడండి, రెండవ వచనంలో, అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. కోరినను అంటే ప్రార్థన చేస్తాడు. సొలొమోను అడిగాడు, అయ్యా నేను బాలుడను, ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు తెలివి చాలదయ్యా అన్నప్పుడు దేవుడు వివేకము గల హృదయాన్ని సొలొమోనుకు అనుగ్రహించాడు. నువ్వు అడక్కపోయినను ఐశ్వర్యమును ఘనతను దీర్ఘాయుషుని ఇస్తానన్నాడు సొలొమోనుకి. సొలొమోను గారు కూడా 4 ఇచ్చాడు ప్రార్థన ద్వారా. 1 వివేకము గల హృదయం, 2 ఐశ్వర్యం, 3 ఘనత, 4 దీర్ఘాయుషునిచ్చాడు సొలొమోనుకి. అదేవిధంగా ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనకు కూడా ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. ఆ ఒకడు ఎవరంటే ఆయన నమ్ముకునే బిడ్డలు, నువ్వు నేనే. అతడు ఏమేమి కోరినది అతనికి తక్కువ కాకుండా. సొలొమోను వివేకంగా హృదయాన్ని అడిగాడు, యాకోబు ఆశీర్వాదాన్ని అడిగాడు, హిజ్కియా ఆరోగ్యాన్ని ఆయుష్ను అడిగాడు, ఆయుష్ దేవుడే ఇచ్చాడు. అన్నా బిడ్డలను అడిగింది, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. మనం అడిగిందల్లా ఇస్తాడు దేవుడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. ఇంకా డబ్బులు ఇచ్చి, ధనాన్ని ఇచ్చి, ధాన్యాన్ని ఇచ్చి, సమృద్ధినిచ్చి, ఘనతనిచ్చి కోరిందల్లి ఉపయోగం ఉంది అనుభవించలేకపోతే? అక్కడే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం, మరియు కూడదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. 19వ వచనం, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితం అందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకొనవలెను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ కూడా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసినలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. 6వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ కూడా ధనధాన్య సమృద్ధినిచ్చాడు, ఘనతను గ్రహించాడు, అతడు ఏమడిగినా కానీ ఇచ్చాడు. కానీ కష్టార్జితాన్ని అనుభవించే భాగ్యం ఇతనికి అనుగ్రహింపల. అంటే 6వ అధ్యాయం 2వ వచనంలో వ్యక్తికి దేవుని ఆశీర్వాదం లేదు. 5వ అధ్యాయం 19వ వచనంలో ఆ ఒకనికి దేవుని ఆశీర్వాదం ఉంది. అయితే ధనం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు, ఘనతనిచ్చాడు. ఎందుకని ఇతనికి శక్తిని అనుగ్రహింపలా? అన్యుడు దాన్ని అనుభవించాడంట.
ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఎందుకు ఇలా అన్యులు అనిపిస్తున్నారు? ఎందుకు దేవుడు కష్టాజితాన్ని అనుభవించే వీలు కలగజేయలేదంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పెను. మనం పొలం కౌలు తీసుకుంటాం, పొలాన్ని దున్నిస్తాం, విత్తనాలు నాటుతాం. కానీ ఆ విత్తనాలు మొలకెత్తాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి, వర్షం పడాలా. దేవుడు లేకుండా మనం ఏ పని చేయలేం. ఈ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి అన్ని నానే. దేవుడు లేడు అతని జీవితంలో. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు మర్చిపోతే నువ్వు నీ కష్టాజితాన్ని అనుభవించలేవని తెలుసుకోవాలా. ఇప్పుడు ఇతను సంపాదించింది అన్యులు అనుభవించటమే. మనం మన సంపాదన దేవుడు లేకుండా మన కష్టాజితాన్ని అనుభవించలేం. 128వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 128వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. దేవుని మార్గాల్లో నడిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కష్టాజితాన్ని మనం అనుభవిస్తాం. దేవుడు ధన, ధాన్య, సమృద్ధి, ఘనతనిచ్చినప్పుడు ఆయన వీలు కలగజేస్తే మనం అనుభవిస్తాం. ధనం మాయలో పడి దేవుని మర్చిపోతే కష్టాజితాన్ని కూడా మనం అనుభవించలేం. మన కష్టాజితం అన్యుల పాలవుతుంది. ఆ మాట ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువమ్మా. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. దేవుడు అన్ని ఇస్తాడు, ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉజ్జియా రాజు గురించి బైబిల్ ఏమనుందంటే, అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి అనుంది. స్థిరపడిన తరువాత, ఆస్తి సమకూడిన తరువాత దేవుణ్ణి మర్చిపోతాం, ఆరాధన మర్చిపోతాం, మందిరాన్ని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, వాక్యాన్ని మర్చిపోతాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం. ఈ 6వ అధ్యాయం 2వ వచనం మన కొరకే. అక్కడే ప్రసంగి 4:8 చదవండి. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమునది ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఆ మాట మనం చదివితే ఇలాంటి వాళ్ళు మనకి సమాజంలో చాలా మంది కనబడతారు. ఒంటిగాడే, జతగాడు కూడా లేడు, సహోదరుడు లేడు, కానీ ఎడతెక్క కష్టపడతాడు. ఐశ్వర్యం ఎంత ఉన్నా తృప్తి ఉండదు, సుఖం అనేదే ఉండదు. అసలు ఎందుకు కష్టపడుతున్నా, ఎవరి కోసం కష్టపడుతున్నా కూడా తెలీదు. కానీ నేను ఏ ప్రకారముగా 5:15లో ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. మనం గుర్తుపెట్టుకుందాం, అంచె దినాల్లో మనం ఉన్నాం. దేవుడిని ఎట్టి పరిస్థితుల్లో మనం విసర్జించకూడదు, దేవునికి దూరం కాకూడదు. కష్టపడి కుటుంబం కోసం ధనం సంపాదించుకోవాలి. సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడాలి. ఆదివారం కూడా దేవుడిని పక్కన పెట్టి కష్టపడితే ఆ కష్టాజితం మనం అనుభవించలేం. మొదటి వచనం, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని నష్టం కలగజేసుకుంటాడు. రెండవ వచనం, విశ్వాసులమైన మనకి, దేవుని బిడ్డలమైన మనకి, క్రైస్తవులైన మనకి ధనం పెరిగిన తర్వాత దేవుడిని మర్చిపోతే
ఆ కష్టాజితాన్ని మనం అనుభవించలేం. ఇలాంటి ఉదాహరణలు అనేకమే మనం చూస్తా ఉంటాం. 3వ వచనం చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కాని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండి నేడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. చాలమ్మా. ఒకడు 100 మంది పిల్లలను కని, 100 మంది పిల్లలను కంటాం అంటే జస్ట్ ఉదాహరణ కోసం, ఎగ్జాంపుల్ కోసం. దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకి ఉండేలా వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి మన మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు మంచి టాలెంట్ కలిగిన ఆయన, అనేక రకాల భాషలు మాట్లాడగలిగిన ఆయన చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం విషయంలో సరిగ్గా సమాధి కార్యక్రమం జరగలేదని మీడియా అంతా, పేపర్లంతా కోడే కూసింది. సరే, ఇక్కడ ఉదాహరణ ఏంటంటే దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినా గాని అతని జీవితంలో సుఖం అనేదే లేదంట. దీనికి కారణం కూడా ఇది దేవుడు లేని జీవితమే. లోకంలో ఒక సామెత ఉంది, పాపి చిరాయువు అని. పాపి చిరాయువు మారతాడని దేవుడు ఎంత అవకాశం ఇచ్చినా దేవుని దగ్గరకు రారు, దేవుణ్ణి నమ్ముకోరు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోరు. వాడికంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఇది సొలొమోను గారు రాసిన మాట. ప్రసంగి 4:2 చదవండి. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని. 3వ వచనం కూడా చదవమ్మా. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులను కొంటిని. ఈ మాటలు చాలా విలువైన మాటలు. 2వ వచనం, కాబట్టి ఇంకను బ్రతుకుతున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని అంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ మనం సజీవంగా ఉన్నాం, భూమి మీద ఉన్నాం. కరోనా ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, భవిష్యత్తులో బ్లాక్ ఫంగస్లు, వైట్ ఫంగస్లు, ఇప్పుడు డెల్టా వేరియంట్ అని రకరకాల ఇవన్నీ వింటున్నాం. మనకంటే యేసు ప్రభువుని నమ్ముకొని హృదయంలో యేసుకి స్థానం ఇచ్చి ప్రభువు నందు మృతులు ధన్యులని అన్నాం. మనకంటే ముందుగా చనిపోయిన వారు ధన్యులని 4:2 తెలియజేస్తుంది. అయితే 3వ వచనం ఏం చెబుతుందంటే, బ్రతికున్న మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళకంటే అసలు పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటుని. ఇది చాలా ఆలోచనకరమైన మాట. పుట్టని వారంటే ఎవరు? ఇక్కడేమో పడిపోయిన పిండం అని ఉంది. దాని గురించి చెప్పాలంటే కొంచెం కష్టమే. అభాషణలు జరుగుతూ ఉంటాయి, వేడి చేసి కొంతమంది, అవి పడిపోయిన పిండాలు. ఇంకా పుట్టని వారంటే ప్రారంభంలోనే కోల్పోయిన వారు ఉంటారు, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. చిన్నపిల్లలు తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ఉంటారు. మనం మంచి చెడులు వివేక జ్ఞానాలు కలిగినప్పుడు, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, హృదయంలో యేసుకు స్థానం ఇవ్వకుండా ఇష్టానుసారంగా బ్రతికి అనేక సంవత్సరాలు జీవించి 100 మంది పిల్లలున్నా సుఖం అనేది లేకుండా సరైన రీతిలో ఇప్పుడు తగిన రీతిలో సమాధి చేయబడతాయి అంటే ఈ కరోనా కాలంలో ఈ మాటలు మనకు బాగా అర్థం అవుతున్నాయి. సెకండ్ వేవ్ లో చాలా మంది బిడ్డలు చనిపోయినప్పుడు ఇంటికి తేయడానికి లేదు, తల్లిదండ్రులు చూడటానికి లేదు, కట్టుకున్న వాళ్ళు చూడటానికి లేదు, హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా శ్మశానానికి, అది కూడా మనుషులు తీయట్లేదు, క్రేన్లు చేస్తున్నాయి. క్రేన్ల ద్వారా సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఈ మాటలన్నీ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు ఆ రోజే రాశారు. అలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొని సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాం. ఎన్నో సంవత్సరాలైంది, 70 సంవత్సరాలు పైబడ్డాయి.
కాడికి దగ్గర అవుతున్నావు, ఇంకా మారు మనసు లేదు, రక్షణ భాగ్యం లేదు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, మానవమని ఎదురు చూస్తున్నాడు, అయినా కానీ మారు మనసు లేదు. అన్ని సంవత్సరాలు నీకు దీర్ఘాయుష్ ఇచ్చినా, 100 మంది బిడ్డలను ఇచ్చినా, నీకంటే పడిపోయిన పిండం మేలన్నాడు. దేవుడు లేని జీవితాల గురించి సొలొమోను గారు చాలా చక్కగా రాస్తున్నాడు. అంగీకరించడం కొంచెం కష్టమే గాని ఇవి నిజమైన మాటలు. మత్తయి సువార్త 26:24. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? ఇస్కరియోతు యోధా గురించి. యేసు ప్రభువే చెప్పాడు, ఆ మనుషుడు పుట్టి ఉండనెడలా మేలన్నాడు. పుట్టకపోతే ఆ పడిపోయిన పెండంలాగుంటే పరలోక రాజ్యంలో ఉండేవాడు. ఆ మనుషుడు పుట్టి ఉండనెడలా వానికి మేలని చెప్పాడు దేవుడు. ఇస్కరియోతు యోధా గురించి ఆ మాట నెరవేరింది. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. ఏదంటే పడిపోయిన పెండం గురించి. అది లేమిడితో లేమిడి వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడును. 5వ వచనం కూడా చదవమ్మా. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది. దేవుడు లేకుండా దీర్ఘాయుష్మంతులై సుఖం లేకుండా దీపముండగాని ఇల్లు చక్క పెట్టుకోకుండా జీవించిన వాడి జీవితం కంటే పడిపోయిన పిండం యొక్క గతే మేలని 3, 4, 5 వచనాలు చెప్తుంది. ప్రసంగి గ్రంథం 5:17 చదవండి. ఇది మనసునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనం చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. దేవుడు లేని వ్యక్తి గురించి, దేవుడిని నిర్లక్ష్యం చేసి దేవుడిని విసర్జించిన జీవితాల గురించి చెప్పబడిన మాట. మరొక మాట 109వ కీర్తన 13వ వచనం. వాని వంశము నిర్మూలము చేయబడును గాక, వచ్చు దినమునందు వారి పేరు మాసిపోవును గాక. చదవమ్మా. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనును గాక, వాని తల్లి పాపము తుడుపు పెట్టబడకయుండును గాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపమును నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండును గాక. చాలమ్మా 13వ వచనం. వాని వంశము నిర్మూలము చేయబడును గాక, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక. ఈ మాటలు వినటానికి కొంచెం కష్టంగా ఉన్నా దేవుడు లేని జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. అక్కడ యోబు గ్రంథం 3వ అధ్యాయము, యోబు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక, పుట్టుకలోనే నేనేలా చావకపోతేని, గర్భమును వృదయగానే నేనేలా ప్రాణము విడవకపోతేని, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిది, నేనేలా స్తనములను కుడిచితిని, లేని ఇలా నేనిప్పుడు పండుకొని నిమ్మలించి ఉండును, నేను నిద్రించి ఉండును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. చాలమ్మా, నేను పుట్టాను కాబట్టే నాకు ఈ బాధలు. అదే పుట్టకుండా అలాగానే ఉన్నట్లయితే ఇప్పుడు నేను దేవుని దగ్గర ప్రశాంతంగా ఉండేవాడిని అర్థం. ఆ అధ్యాయం అంతా యోబు వైరాగ్యంతో మాట్లాడతాడు ఆ మాటలు. సరే, ఇప్పుడు మాట్లాడిన మాటల్లో మొదటి వచనం, దురవస్థ ఆస్తి గలవాడు తనకు నాశనం తెచ్చుకొనును. 2వ వచనం, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు దేవుణ్ణి మర్చిపోతే నీ కష్టాజితాన్ని నువ్వు అనుభవించలేవు. 3, 4, 5 వచనాలు దేవుడు నీకు దీర్ఘాయుష్నిచ్చినా, పిల్లల్నిచ్చినా, సుఖం లేకుండా ఈ జీవితం జీవించే కంటే దేవుణ్ణి కలిగి ఆనందమయంగా ఉంటే నయమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దానికంటే పడిపోయిన పిండమే మేలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 6వ వచనం చదవండి. అది కూడా అతని గురించే, దేవుడు లేని వ్యక్తి గురించి.
అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్నెడల వాని గతి అంతే, అందరినూ ఒక స్థలమునకే వెలుగుగా. అట్టి వాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్నెడల వాని గతి అంతే. అంటే 3, 4, 5, 6, 7 వచనాలన్నీ ఈ లోకంలో ఇప్పుడు 2000 సంవత్సరాలు బతికేవాడు ఎవడు లేడు, 100 మంది పిల్లలు కనేవాడు కూడా ఎవడు లేడు. ఊరక ఉదాహరణ కొరకు, ఎగ్జాంపుల్ కొరకు చెప్పాడు దేవుడు. బైబుల్ అందరికంటే ఎక్కువ బ్రతికిన వ్యక్తి మెతూషెల, 969 సంవత్సరాలు బ్రతికాడు. అదే ఇక టాపు. అట్టి వాడు 2000 సంవత్సరములు బ్రతికిన మేలు కానకయన్న ఎడల వాని గతి కంటే పడిపోయిన పెండమ గతి మేలని అందరూ ఒకే స్థలమునకే వెళ్ళుదురు గదా. చదవండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఈ లోక యాత్ర ముగించుకోవాల్సిందే. ఆ మాట మనం గుర్తెరగాల. అక్కడే ప్రసంగి 12:7 చదవండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఈ మాట చదివినప్పుడు మా మామయ్య, నాకు పిల్లనిచ్చిన మామ ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, మన్నైనది వెంకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుద్ది కదా, ఇంకా అలాంటప్పుడు దేవుడు నమ్ముకోవాల్సిన అవసరం ఏందన్నాడు. నేను చెప్పా, మామయ్య మంచి ప్రశ్న వేసావు, మన్నైనది వెనకటి వలన మరలా భూమికి చేరుద్ది, ఆత్మ దేవుని యొద్దకు చేరుద్ది అన్నావు. అయితే ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు, లాజరు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. 2 స్థలాలు ఉంటాయి. యోహాను 14:6 ప్రకారం నేనే మార్గమును సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, హృదయంలో యేసుకు స్థానం ఇవ్వాలి, రక్షణ భాగ్యం పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘ సభ్యత్వాన్ని కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలా. మీరు నమ్ముకున్నా ఒకటే, మేము నమ్ముకోపోయినా ఒకటని వేదాంతాలు మాట్లాడతారు. ధనవంతుడు పాతాళంలో కేకలేస్తున్నాడు. 2000 సంవత్సరాలు బ్రతికినా, దీర్ఘాయుషున్నా, 100 మంది పిల్లలు కన్నా, ఏసు లేకపోతే నీ జీవితానికి విలువ లేదు, ఏసు లేకపోతే నీ జీవిత గమ్యమే లేదు. యేసును కలిగి సంతృష్టికరమైన దైవభక్తిని కలిగి ఉందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి, సజీవుల ఎదుట బ్రతుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి, సజీవుల ఎదుట బ్రతుకనిచ్చిన బీదవారికి కలిగిన విశేషమే. ఈ మాట ఒకటి బుద్ధిహీనుడు, రెండవది జ్ఞాని. జ్ఞాని బుద్ధిమంతుడు అని అనొచ్చు. ఎవరు జ్ఞాని అంటే సామెతలు 9:10 ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని సామెతలు 14:1 ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-8 వచనాల్లో పురుషులు జ్ఞానంతో కాపురం చేయాలని ఉంది. ఇప్పుడు జ్ఞానం, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషం ఏమి అంటే, ధనవంతుడేమో బుద్ధిహీనుడయ్యాడు, లాజరేమో జ్ఞాని అయ్యాడు. బుద్ధిహీనుడు ఎవరంటే యేసును కనుక్కొనని వాడు, యేసును ఎరగని వాడు, యేసు నమ్ముకొనని వాడు. జ్ఞాని ఎవరంటే యేసు నమ్ముకున్నవాడు. ఇప్పుడు నాతో పాటు మా తాతయ్య ఉన్నాడు, 75 సంవత్సరాలు. ఆయన అసలు చదువుకోవాలా, వేలు ముద్ర అంతే. ఆయన కష్టపడి బైబిల్ చదవటం నేర్చుకున్నాడు. ఆయనకు చదివే రాదు, యేసును కనుగొన్నాడు, ఆయన జీవాన్ని కనుగొన్నాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఎరిగాడు ఆయన. ఈనాడు గొప్ప చదువులు చదివిన లెక్చరర్లు, సైంటిస్టులు, మేధావులు యేసు ప్రభుని నమ్ముకోలా.
మరి చదువు లేని ఈ వ్యక్తి జ్ఞాన, చదువుకున్న వాళ్ళు జ్ఞానులా అంటే, చదువు లేకుండా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు జ్ఞానులు, చదువున్న యేసును నమ్ముకోని వాళ్ళు బుద్ధిహీనులని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఈయన మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. బండ క్రీస్తే, క్రీస్తు మీద మన జీవితాలు కట్టుకుంటే మనం బుద్ధిమంతుల జ్ఞానులం. క్రీస్తు లేకుండా మనం జీవిస్తే మనం బుద్ధిహీనులమే. బుద్ధిహీనులకి జ్ఞానులకి చాలా తారతమ్యం ఉంది, చాలా విశేషం ఉంది. యేసు ప్రభువుని కలిగిన వారు జ్ఞానులు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం, పరదేశంలో నివసిస్తామని అక్కడ మనం ఉంది. వేద అదే విషయంలో 6:8 బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి, సజీవులతట బ్రతుకనిచ్చిన బీదవారికి కలిగిన విశేషమేమి. ఇప్పుడు ధనవంతులు ధనాన్ని చూసుకొని దేవుణ్ణి నమ్ముకోట్లా. యేసు ప్రభువే అన్నాడు, బేదలైన మీరు ధన్యులు అన్నాడు. బేతనయ అంటే బేదల ఇల్లు. బేతనయ అంటే యేసు ప్రభుకి ఇష్టం. మార్తా, మరియా, లాజర్ను ప్రేమించాడు. వారు బేదవారే, కానీ యేసును ప్రేమించారు, యేసును నమ్ముకున్నారు. ధనవంతులకు దేవుడు బట్టట్లా. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంట సూది బెజ్జములో దూరుట సులభమని ఉంది. మీరు గమనించాలా. ఇప్పుడు 6వ అధ్యాయం 1-8 దాకా ధనవంతులే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, మిగతా వాళ్ళని పాజిటివ్ గా మాట్లాడుతున్నట్టు అనుకోవద్దు. అబ్రహాం ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, యోసేపు ధనవంతుడే, దావీదు ధనవంతుడే, యోబు ధనవంతుడే, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఎస్తేరు, రాణి, వీళ్ళందరూ ధనవంతులే. వీళ్ళు పరలోక రాజ్యంలోనే ఉంటారు. కానీ వాళ్ళు ధనమాయలో పడి దేవుణ్ణి మర్చిపోలా. దేవుణ్ణి కలిగిన ధనవంతులు. మనం కూడా దేవుణ్ణి కలిగిన ధనవంతులుగా ఉండాలి. స్థితి పెరిగిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత, బలం పెరిగిన తర్వాత, ఏంది మందిరానికి రాలేదంటే కొంచెం బిజీగా ఉండి రాలేదంటాం. ఆ మాటలు చెప్పకూడదు. ఎన్ని పనులున్నా మందిరానికి వెళ్ళాలి. దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వాలా. అన్నిట్లో ప్రాముఖ్యత వాళ్ళ యేసు ప్రభుకి. దానులకి బుద్ధిహీనులకి తప్పనిసరిగా తేడా ఉంది. బుద్ధిహీనుడంటే యేసుని ఎరగనివాడు, యేసుని కనుక్కొననివాడు. జ్ఞాని అంటే యేసుని ఎరిగినవాడు, యేసుని కనుక్కున్నవాడు. బుద్ధిహీనుడు పాతాళంలో ఉంటే జ్ఞాని పరదేశంలో, పరలోకంలో ఉంటాడు, యేసుతో ఉంటాడు. మరి బేదవారికి ఉన్న విశేషం ఏంటంటే, బేదలైన మీరు ధనిలు అన్నారు. అనేకమైన బేదలు యేసుని నమ్ముకున్నారు. చదవండి ఒక మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రమును ధరించుకునే ఒకడు మీ సమాజ మందిరములకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. చదవమ్మా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా. చాలమ్మా. పేదవారికి ఉన్న విశేషం ఏమని చదివాం కదా ప్రసంగి 6:8. ఏంటంటే వాళ్ళకున్న విశేషం, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఎంచాడు దేవుడు. తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా చేశాడు దేవుడు. అది బేదవారికి ఉన్న గొప్పతనం. అంటే ధనవంతులకు లేదని కాదు, కానీ బేదలు అనేకులు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు మేధావులు నమ్ముకోట్లా, జ్ఞానులు నమ్ముకోట్లా, సైంటిస్టులు నమ్ముకోట్లా, ధనవంతులు నమ్ముకోట్లా. ఎందుకంటే వారి స్థితిని బట్టి. అయితే ఇప్పుడు వాక్యం వినే మనం, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధనవంతుడైనా బేదవాడైనా యేసును నమ్ముకున్న వారు ధన్యులు. తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలటు కానీ అధికారం అనుగ్రహించను. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారన్నారు. యేసును నమ్ముకున్న వారు విలువైన వారు. యేసును నమ్ముకున్న వారు జ్ఞానులు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము
9వ వచనం. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ఎంత గొప్ప మాట. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలంటారు. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు. రూతు గ్రంథం 1వ అధ్యాయము, రూతు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్లి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. నేను సమృద్ధి గల దాననై వెళ్లి తిని. సమృద్ధి ఉంటే ఎందుకు వెళ్ళింది? బెత్లెహేం విడిచిపెట్టి మోయాబుకి. మనస్సు అడియాసలు కలిగి తిరిగింది నయోమిది. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడట కన్నా ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం మేలని చెప్పాడు ప్రసంగి 6:9. నయోమి మనస్సు అడియాసలు కలిగి తిరిగి బెత్లెహేము రొట్టెల ఇల్లుని, వాక్యం సమృద్ధిగా ఉండే ప్రాంతాన్ని, దేవుని సన్నిధిని, యేసు పుట్టిన స్థలాన్ని, దేవుని మందిరాన్ని, వాక్యాన్ని, సహవాసాన్ని అన్ని విడిచిపెట్టి మోయాబు వెళ్ళింది. మోయాబులో విగ్రహారాధన, మోయాబులో బైబిల్ లేదు, మోయాబులో మందిరం లేదు, మోయాబులో ప్రార్థన లేదు, సమస్తాన్ని కోల్పోయింది. నేను లేమిలో వెళ్ళానంటల్లా, సమృద్ధి గలదాననే వెళ్ళి తిని. ఎందుకు వెళ్ళిందంటే బెత్లెహేములో కరువు ఉందని వెళ్ళింది. బెత్లెహేములో కరువు ఉన్న ఒక్కళ్ళు చచ్చిపోలా, మోయాబులో సమృద్ధి ఉన్న 3 చచ్చిపోయారు. ఎలీమెలెకు, కిలియోను, మహులోను. ఈ మాటలన్నీ యుగాంతమందున మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. మరొకసారి చదవండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 6:9. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. నయోమి గురించి ఆ మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వచనాలు. నేనైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైన ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని పాపము కలుగును. 13వ వచనంలో నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కరోనా వచ్చిన తర్వాత ఈ మాట ఇంకా బాగా అర్థమవుతుంది అందరికి. ఎప్పుడు సంపాదనేనా, ఎప్పుడు వ్యాపారాలేనా, ఎప్పుడు లాభాలేనా? దేవుడు బట్టడా? దేవుని పని చేద్దాం, దేవుని పరిచర్య చేద్దాం, మందిరాన్ని గురించి ఆలోచిద్దాం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అసలు దేవుడు కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మంది చనిపోయారు. భూమి మీద నిన్ను నన్ను ఉంచింది ఎందుకంటే బాగా వ్యాపారాలు చేసి లాభం సంపాదించమని కాదు. వ్యాపారం చేసి లాభం సంపాదించడం మంచిదే నీకు నీ కుటుంబం కొరకు. దానికంటే ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని పని. దేవుని సన్నిధిలో గడపాలి. ఆదివారం అయినా ప్రభు సన్నిధిలో గడుపుదాం. మనసంతా సంపాదన మీదే, మనసంతా వ్యాపారం మీదే, మనసంతా లాభాల మీదే తప్ప దేవుని మీద ఉంటే బాగుండిద్ది. మనసు అడియాసలు గడిగి తిరుగులాడట కన్నా ఎదుట ఉన్న దాన్ని అనుభవించట
మేలు. ప్రసంగి 6:9. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమై గాలికై ప్రయాసపడినట్టే. ప్రసంగి 4:4 చదవమ్మా. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలనున్నది. కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నయు నరులకు దోష కారణములని నాకు కనపడెను. కష్టపడతాం, టాలెంట్ చూపిస్తాం మన పనులన్నిటిలో, కానీ దాంట్లో ఏదో ఒక గలిబిలి ఉండిద్ది, యథార్థత ఉండదు. ఇది వ్యర్థముగాను ఒకటి గాలికే ప్రయాసపడినట్టుండిద్దని 4:4 చదువుకున్నాం. ప్రసంగి 3:12 చదవండి. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని అందరు తెలుసుకోండి ఈ మాట. మనసు అడియాసలు కలిగి ప్రపంచం అంతా తిరిగే బదులు ఉన్నదాంతో సంతృప్తిగా సంతోషంగా, ప్రసంగి 3:12 సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. సంతోషంగా ఉండండి, కుటుంబంతో గడపండి, దేవుని సన్నిధిలో గడపండి. కొంతమంది బంకమట్లాగా ఎప్పుడు బెగ తీసుకొని ఉంటారు, మొహంలో నవ్వు అనేది ఉండదు, పుష్కరాలకు ఒకసారి కూడా నవ్వరు. సిట్ ఆఫీసులు, మిలిటరీ ఆఫీసులు ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చిననుంది. మనం ఇంట్లో మిలిటరీ ఆఫీస్ లాగా ఉంటే వాళ్ళ ఉపయోగం లేదు. దేవుడు సంతోషంగా ఉండమంటున్నాడు. ఆ మాట ఈ ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం నన్ను బాగా దాకిన మాట. 9వ వచనం మరొకసారి చదువమ్మా. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎత్తునున్న దాన్ని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమై గాలికై ప్రయాసపడినట్టే. ఆ మాట చదువుకొని జాగ్రత్తగా మనం దాన్ని పాటిద్దాం. మధ్యలో ఒక లైన్ మిస్ అయింది ఇందాక. ఏందో చెప్తారు అది? 7వ వచనం చదవాలా మనం? 7 చదవండి. ప్రసంగి 6:7. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. కోటి విద్యలు ఎవరు బ్లడ్ సీనివేనమ్మ చెప్పింది. కోటి విద్యలు కూటి కొరకే, అంటే నోటి కొరకే. ఏం చేసినా మత్తయి సువార్త 6:25 మీరు తీయొద్దు గాని, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని వీటన్నిటి గురించి మీరు చింతించొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? 25 అమ్మా. 31 కూడా చదవమ్మా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇవన్నీ మన కొరకే. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదటి వెతకాలి, ఆయన మొదటి వెతకాలి. ఆత్మ సంబంధమైన పనులకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆదివారం మందిరానికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలా. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏం ధరించుకుందాం కాదు. దేవుని సన్నిధిలో నా దేవుణ్ణి నేను ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా స్తుతించాలి. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా, మనం ఇప్పుడు 7వ వచనం చదువుకున్నాం. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నందదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది.
మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంట. సంతృప్తి ఉండిద్ది దైవభక్తిలో. యేసు మనతో ఉంటే మన జీవితం అంతా సంతృప్తే. రూతు పేలాలు తిని సంతృప్తి పొందింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభువు 5,000 మంది పంచిపెట్టినప్పుడు వాళ్ళు సంతృప్తిగా తిన్నారు. యేసు ఉంటే మన జీవితాల్లో సంతృప్తి ఉండిద్ది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ధనం ఉంటే సంతృప్తి ఉండిద్ది అనే భ్రమలో లోకం ఉంది. ఈ కరోనా కాలంలో లక్షలు ఖర్చు పెట్టారు, కానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు చాలా మంది. ధనం మనకి మంచి దాసుడే గాని మంచి యజమాని కాదు. ధనం మనకు అవసరమే, కానీ మన ప్రాణం, నరుల ప్రాణాలు దేవుని వశంలో ఉన్నాయి. దేవునితో సంబంధాన్ని ఎప్పటికీ మనం తెంచుకోకూడదు. దేవునితో కనెక్షన్ ఎప్పుడు ఉండాలి. ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ఆదివారం మందిరానికి వెళ్ళాలి. నా మాటలు కొంచెం కష్టంగా ఉన్నా ఇవి తప్పనిసరిగా మనం పాటించాల్సిన మాటలు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ముగిస్తా త్వరలో. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను, తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను. జరగబోయేదంతా ముందే, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. మన ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం చదువుకుంటాం. భవిష్యత్తులో జరగబోయే ఇంతకు ముందే తెలిపాడు దేవుడు. సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానని ముందుగానే దేవుడు తన బిడ్డలకు తెలియజేశాడు. ముందుండినది బహుకాలము క్రిందటనే తెలియబడును, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను, తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. మనుషులు ఎట్టివారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16, 17 వచనాలు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి చాలమ్మా. 17వ వచనంలో ఒక మాట ఉంది, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. సహజంగా ఒక పెద్ద ఇల్లు ఉన్నప్పుడు వాళ్ళు కుక్కలను పెంచుకుంటారు. బయట బోర్డు ఏం పెడతారంటే కుక్క ఉంది జాగ్రత్త అని ఉండిద్ది. కరెంటు స్తంభాలు కానీ డేంజర్ అని రాస్తారు. కుక్క ఉంటే జాగ్రత్తగా ఉండాలా, కరెంట్ ఉంటే జాగ్రత్తగా ఉండాలా. మనుషుల గురించి ఏం జాగ్రత్త అంటే, ఆ పాముకేమో కూరల్లో విషం ఉంటే తేలుకు కొండెంలో విషం ఉంటుందంట. మనిషికి నిలువెల్లా విషమేననేది సుమతి శతకాల్లో ఉంది. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తా మనుషుల గురించి. ఇప్పుడు సమయం ఎక్కువైంది కాబట్టి, మనుషులు మేలు చేసిన వాళ్ళు కీడు చేసే మనుషులు ఎక్కువ. దావీదు కైలా జనాంగాన్ని రక్షిస్తే దావీదు చేసిన మేలు నిమిషంలో మర్చిపోతారు కైలా జనులు. వెంటనే సౌలుకు పట్టిద్దాం అనుకుంటారు. లోతు తన పెదనాయన అబ్రహాము లోతును పెంచి పోషించి పెద్ద చేసి పెళ్లి చేసి ధనవంతుడిగా చేస్తే అబ్రహాం పశు కాపర్లకి లోతు పశువుల కాపులు గొడవ జరిగితే ఒక్క నిమిషంలో మర్చిపోతాడు. మనుషులు చేసిన మేలు మర్చిపోయేవారు. మనుషులు ఎట్టివారంటే చదవండి ఇప్పుడు ప్రసంగి 6:10. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను, తమ కంటే బలవంతుడైన వారితో వారు వ్యాజ్యమాడజాలరు. తమ కంటే బలమైన వారితో వారు వ్యాజ్యమాడరు. మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. దాని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. సొదమ మనుషులు దుష్టులు బహు పాపులనుంది. బెత్లెహేములో జనాంగం భక్తి గలవారనుంది. రకరకాల ప్రాంతాలను బట్టి, అక్కడ ప్రార్థనలను బట్టి, భక్తి జీవితాన్ని బట్టి, ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ దేవుని
వాక్యం మ్రోగించబడిద్దో, ఎక్కడ దేవుని మందిరాలు సువార్త ప్రకటించబడిద్దో అక్కడ ప్రాంతాలు వర్ధిల్లుతాయి. ఎక్కడ సువార్త ఉండదు, ఎక్కడ దేవుని వాక్యాలు ఉండవో, ప్రార్థన ఉండదో అక్కడ మనుషులు విపరీతంగా ఉంటారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురనుంది. ఇక్కడ బలవంతుడైన వారితో వారు వ్యాజ్యమాడజాలరు, తమ కంటే బలవంతుడైన వారితో. దేని గురించి కూడా చాలా చెప్పొచ్చు, సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను. బలహీనులను కొట్టడానికి బలవంతులు ఉన్నారు, బలవంతులను కొట్టడానికి భగవంతుడు ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. బలవంతుడా నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటయ్యేలా బలవంతమైన సర్పము సలిచేముల చేత చావదే సుమతని. మనకు బలం ఉందని మనకంటే తక్కువ వారిని మనం తక్కువగా చూస్తే అందరికంటే బలవంతుడు దేవుడు ఉన్నాడు, సరైన న్యాయం తీరుస్తాడు. 11వ వచనం, ప్రసంగి 6:11. పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండు, వాటి వలన నరులకేమి లాభం? పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. కలుగబోనది ఏదో మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడేదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు. బుద్ధిహీనుడు ఎలా మాట్లాడతాడంట? విస్తారంగా మాట్లాడతాడు. చదవండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవి భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. బుద్ధిహీనులే విస్తారంగా మాట్లాడతారు, బుద్ధిమంతులేమో మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. 7వ వచనం, 5:7. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. అది గుర్తుపెట్టుకుందాం అందరం. మాటలు, అధికమైన మాటలను, స్వప్నములను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చివరి వాక్యం చదువుకుందాం, ప్రసంగి 6:12. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు. ఎంత గొప్ప మాట అంటే ఇది. ప్రతి మాట శ్రేష్టమైందే. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. మరొక మాట చూడండి, ఏది క్షేమము? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఏదంట క్షేమం? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించడం మీకు క్షేమము కలుగును. ప్రసంగి 6:12లో ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియనంటే దేవుడు తన బిడ్డలకి తెలియజేస్తాడు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుణ్ణి సేవించాలి. అదే మనకు క్షేమం. దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయును. ప్రసంగి 6:12 మళ్ళీ చదవండి, ఒక్కసారి ముగిద్దాం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు. ఎవరు చెప్పగలరంటే వారు పోయిన తర్వాత
యేసు ప్రభు చెప్పగలడు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, లాజరు పరదేశికి వెళ్ళాడు. యేసు ప్రభుకి మామూలుగా లోకంలో ఉన్న ప్రపంచ మేధావులు కూడా మరణమే ముగింపు అనుకుంటున్నారు. మరణం తర్వాత నిజమైన జీవితం ఉంది, శాశ్వత జీవితం ఉంది, నిత్య జీవం ఉంది. యేసు నమ్మిన వారికి, నమ్మని వారికి నిత్య శిక్ష ఉంది. యేసును నమ్ముకొని ఈ లోక యాత్రను ముగించుకుంటే లాజరు వలె పరదేశంలో నెమ్మది పొందుకుంటారు. యేసు లేకుండా ఈ యాత్రను ముగించుకుంటే ధనవంతుడి వల్లే నిత్య శిక్షకు కారణాలు అవుతారు. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అన్న చేయండి అన్న. అక్కర్లేదులే అన్న. ఇప్పుడు దాకా చెప్పి అన్నా చేయండి, మీరే చేయండి ఎవరో ఒకళ్ళు. అదే అర్థం చేయమంటావా? చేయండి. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవా, నీకు వేలాది వందలు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి చేరి నిన్ను స్థితించేటువంటి భాగ్యము నాకును మాకును మా అందరికి కలుగు చేసిన విధానం బట్టి నీకు వందనములు. నీ దాసుని ద్వారా నాతో మాట్లాడిన లేఖనం బట్టి నీకు వందనములు నాయన. మానవుడు ఏ విధంగా ఉండాలో ఆయన, సూర్యుని కింద ప్రభా మానవుడు ఏ విధమైనటువంటి జీవితం జీవించాలో నాయన నీ యొక్క కార్యములు ప్రభా ప్రసంగ గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభా నాతో మాట్లాడారు ఆయన, మాతో మాట్లాడారు ఆయన. నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నా నాయన. మానవుడు ఏ విధమైనటువంటి జీవితం జీవించాలో ప్రభా మీరు నాయన నీ వాక్యం ద్వారా పలికిన మాటలను బట్టి వందనములు ప్రభా నాయన. ధనము గురించి, ధనము ఏ విధంగా ఉండాలో ప్రభా నాతో మాట్లాడారు నాయన. మాకు ఏది లాభకరమో నాయన నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు నాయన. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కాకుండా ప్రభా, భూ సంబంధమైన వాటి కాకుండా ప్రభా, పరలోక సంబంధమైన వాటి వెతకమని మీరు సెలవిచ్చారు నాయన. అలాంటి జీవితము ఆయన నాకును మాకును మా అందరికీ సహాయం ఇచ్చేయమని నాయన ఇప్పుడు ఆది నుంచి అంతమంది కావాలని నీకు వందనము స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభుని యేసు నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకును సార్వత్రిక సంగములలో సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్. అన్న అందరికి